శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు ప్రారంభం నుండి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. 16వ తారీఖున 2వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మ ద్వితీయ స్థానాలలో సూర్యుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ప్రారంభంలో 2వ స్థానం, తర్వాత జన్మస్థానంలో ఉన్నాడు. ఇది కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గురువు 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను, శుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. అందున గురువు ఉచ్చస్థితుడై ఉన్నాడు కాబట్టి 2వ స్థానంలో సంచారం బాగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని 10వ స్థానంలో ప్రతికూలం, రాహు 9వ స్థానంలో ప్రతికూలం, కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటిని మనము ఆధారంగా చేసుకుని సమిష్టిగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూసినట్టయితే రవి మూలకంగా కొంత ఆరోగ్య సమస్యలు, టెన్షన్స్, వర్క్ మూలకంగా ఇబ్బందులు ఇలాంటివి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ సమాజంలో కొంత మంచి పేరు, గౌరవ మర్యాదలు ఒక పక్కన లభిస్తాయి. ఇకపోతే ఉద్యోగస్తులు వాళ్ళు టీం లీడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడాను కొంత కలిసి వస్తుంది. ఇక 16 తర్వాత ఆదాయం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా గురువు ధనస్థానము, తద్వారా ధన లాభము గోచరిస్తుంది. కుటుంబం లోపల మీకు అనుకూలత, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడాను గురువు మూలకంగా కలుగుతాయి. ఈ మాసంలో రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు సమయం లోపల చేతికి అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశము ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలకు వెళతారు.
పిల్లల యొక్క వివాహాది కార్యక్రమాల విషయమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇకపోతే మాట పలుకుబడి బాగా పెరుగుతుంది. అంటే మీ మాట తీరుతో ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి కొన్ని పనులు మీకు అప్పజెప్పడము, లేదా మీ పలుకుబడి మూలకంగా పనులు నెరవేరడము, ఇలాంటివి బాగా గోచరిస్తున్నాయి. కుజుడి మూలకంగా కొంత ఖర్చులు మట్టుకు బాగా ఉన్నాయి. దాన్ని కట్టడి చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు మీకు బాగా కలిసి వస్తాయి. బుధుడి యొక్క వక్రగతి మూలకంగా కొంత మనకు వ్యాపార వర్గంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని రకాల ఇబ్బందులు, వ్యాపారము బాగానే జరుగుతుంది, క్రయ విక్రయాలు అయినప్పటికీ రావలసినటువంటి విషయాలలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. పూర్వం ఇచ్చినటువంటి బాకీలు వసూలవుతాయి. శుక్రుడు మీకు ఆనందాన్ని కలిగిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి దోహదం చేస్తాడు. ఇక చిన్న ప్రయాణాల ద్వారా మీకు లాభము చేకూరుతుంది. శని మూలకంగా కొంత వర్క్ లోపల ప్రెషర్ పెరుగుతుంది. అంటే కష్టించి మనము పని చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క పనితనానికి గుర్తింపుగా ప్రమోషన్ లభించడము, ఉద్యోగంలో శాలరీలో పెంపుదల. ఇకపోతే విదేశీ ప్రయాణాలకు మాత్రము చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా మంచి సమయము ఈ జూలై మాసము. విద్యార్థులకు కూడాను బాగా కలిసి వస్తుంది, మంచి స్థాయిలో నిలుస్తారు. ఇక వ్యాపారస్తులు, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడము, ఆదాయము పెంపొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతాయి. ఇకపోతే వర్క్ లోడ్ మట్టుకు బాగా పెరుగుతుంది కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంపై మనస్సు నిలపండి. ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి జూలై మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. సుఖమయ జీవితాన్ని గడుపుతారు. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి.
శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏల్నాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.